మన ఎలిఫెంట్లు కనబడ్డాయి. మంచిగా ఉంటాయి, మస్తు ఉన్నాయి. ఇవైతే మనం ఇందాక పొద్దున తీసాం కదా, తీసుకుంటే గిన్ని కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలు ఇవన్నీ చూసుకుంటూనే రేపు పెళ్లి చేసుకొని ఆలోచించి క్రాకర్స్ ఖరాబ్ కాకుండా ఇప్పుడు వాటర్ కొట్టినా వేరే ఇప్పుడు మేము వచ్చి వాటర్ కొట్టినా మీ అంతా ఖరాబ్ అయిపోతాయి కదా ఒకవేళ ఫైర్ అయితే. ఇది 400 500 పడ్డది, కానీ బాగుంది. సరే ఇంకా నువ్వు చెప్పింది అది ఉన్నది అట్లే. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా చేసి అయితే 44 అనమాట. ఇవాళ అయితే సండే, మనం అయితే అభిషేకం అయితే చేయించుకున్నాం. సో ఇప్పుడైతే 8:30 అవుతుంది టైము. మనం అయితే ఇంటికైతే వెళ్ళి తర్వాత అయితే టిఫిన్ అయితే బయట చేద్దాం అనుకుంటున్నా. సో ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నేనైతే సురభి వచ్చిన వీళ్ళ దగ్గర అయితే మంచి ఉప్మా తిందామని వచ్చిన. సో ఉప్మా అయితే చెప్పిన ఇస్తుండు. ఉప్మా అయితే కొంచెం నీట్ ఫ్రెష్ ఉంది. నాకైతే చట్నీ ఇచ్చిండు, పల్లి చట్నీ, సాంబార్ ఇచ్చిండు, కొంచెం అల్లం చట్నీ. ఓకే చూడ ఇప్పుడు అల్లం చట్నీ. ఇవాళ మన టిఫిన్ అయితే ఉప్మా అన్నమాట. ఉప్మా, అల్లం చట్నీ, సాంబారు, పల్లి చట్నీ ఇవన్నీ వేసి కాంబినేషన్ వేసేసి దంచేద్దాం. ఉప్మాలో కొంచెం చట్నీ అయితే అనుకో వేరే ఉంటది. ఉప్మా చట్నీ కాంబినేషన్ బాగుంటది. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా. ఇలా పల్లి చట్నీ అయితే బాగుంటది ఉప్మాలో. అసలు మన ఇంటి దగ్గర ఎంత ఉప్మా తింటాం కానీ మామూలుగా తింటాం కదా, ఇలా పల్లి చట్నీ ట్రై అయ్యి సూపర్ ఉంటది కాంబినేషన్ అయితే. పల్లి చట్నీ కాంబినేషన్ అయితే సూపర్. దీనికి అల్లం చట్నీ అయితే ఉంటే ఇంకా ఎక్సలెంట్, వండర్ అని చెప్పచ్చు. ఉప్మా తినని వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు మామిడికాయ తొక్కేసుకున్న బాగుంటది. మరి అల్లం చట్నీ బాగుంటది. ఇంకా పల్లి చట్నీ ట్రై చేసిన వేరే ఉంటుంది. ట్రై అయ్యి ఎట్లా అనిపించిన అయితే నాకు అసలు కామెడీ. వేడి వేడి ఉన్నది, కొంచెం తినేద్దాం. అయితే ఇవాళ ఫుడ్ బాక్స్ బ్రేక్ ఇచ్చేసినాం, ఎందుకంటే సండే కదా, అది మనమే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో ఒక్కరోజు బ్రేక్ ఇచ్చేసినాం. టిఫిన్ చేస్తున్నాడు ఇంకోటి ఫుడ్ బాక్స్ తింటాను, మరి టిఫిన్ ఎందుకు ఎత్తున్నాను. డైలీ ఫుడ్ బాక్స్ కాకుండా ఒకప్పుడు టిఫిన్ కూడా చేయాలి. అన్ని తినాలి, అన్ని చేయాలి. టైం అయితే 2:30 అయితే మనం అయితే ఇంకా బతుకమ్మ కాడికి వచ్చాం. ఇక్కడైతే అన్ని టపాసుల దుకాణాలు అయితే పడ్డాయి. మొత్తం చాలా అంటే చాలా పడ్డాయి, కానీ ఇంకా స్టాక్ అయితే ఎవరి దగ్గర అయితే సరిగా లేదు, కొంచెం తక్కువనే ఉండదు స్టాక్ అయితే. సో మనం సాయంత్రం వచ్చి పటాకులు అయితే చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి షాపులు చూపిద్దాం వచ్చిన. సో చూసినాం, వెళ్ళిపోదాం. అవును, మీరు యాక్చువల్లీ రూల్స్ ప్రకారం మన దగ్గర కూడా అందరి దగ్గర ఉండాల్సింది, షాప్ ఒకటి ఉండాల్సిందే ఉండాలి. ప్లస్ దీని ఆపరేటింగ్ కూడా మీకు ఐడియా ఉండాలి. క్రాకర్స్ ఖరాబ్ కాకుండా ఇప్పుడు వాటర్ కొట్టినా వేరే ఇప్పుడు మేము వచ్చి వాటర్ కొట్టినా మీ అంతా ఖరాబ్ అయిపోతాయి కదా ఒకవేళ ఫైర్ అయితే. ఇప్పుడు ఎవరు అన్నారు డ్రమ్ లో వాటర్ ఉన్నాయి కొడతావు, ఏం లాభం, మెటీరియల్ ఖరాబ్ అయితే ఆరది. ఇది పౌడర్ ఉంటుంది కాబట్టి అంటుకునే మాత్రం ఆరిపోతుంది, మిగతా మీరు మళ్ళీ సేల్ కేసు ఏమైనా ఫైర్ అయితే మనకు లాస్ కూడా జరగద్దు. లాస్ కూడా జరగద్దు, ఏం మీరు చేసుకునేది బిజినెస్ కాబట్టి లాస్ జరగదు. ఫైర్ అనేది ఏమైతే 3 అవుతుంది. నేనైతే తినడానికి వచ్చిన. ఇవాళ అయితే మా ఇంట్లో పప్పు చారు అన్నమాట. అలాగే ఇంకో ఇది నువ్వు పొడి మిరపకాయలు, దొండకాయ ఫ్రై. సో ఇవైతే ఇవాళ మా ఇంట్లో అనమాట. అయితే ఇదైతే తినేద్దాం మనం. పప్పుల పులుసు, వైట్ రైస్, దొండకాయ ఫ్రై, నువ్వుల పొడి మిరపకాయలు, మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థి. పప్పుల పులుసు బాగుంది. దీనిలోకి మిరపకాయలు చూసినాం, నువ్వుల పొడి పెట్టేసి చేసినవి, ఫ్రై చేసినవి బాగుంటుంది. మిరపకాయలు ఎక్సలెంట్ ఉండదు, బాగుంది. దానికి దొండకాయ ఫ్రై కాంబినేషన్, పప్పు దొండకాయ ఫ్రై బాగుంటుంది కాంబినేషన్. ఆ టపాసులు దుకాణం అయినా కానీ బతుకమ్మ కాడ పెద్దగా అయితే స్టాక్ అయితే కనిపించాలి నాకు తెలిసి. అయితే నిజంగా జెన్యున్గా చెప్తున్నా, అదంతా పాత స్టాక్ అనిపించింది, కొత్త స్టాక్ అనిపించలేదు. అదే అగ్రహంగడ హరిహర టపాసుల దుకాణం అక్కడ ఉంది,
మస్తు స్టాక్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త. అక్కడ పోయి తేవాలి పటాకులు, మస్తు ఉంటాయి. మీరైతే ఎక్కడైతే పటాకులు తీసుకుంటారైతే కామెంట్ చేయాలి. అలాగే ఇవాళ రేణుకామాత పూజ దుకాణం వీడియో తీసిన, మనకు సుభాష్ బొమ్మ కూడా ఉంటుంది, రీల్ తీసిన, అప్లోడ్ చేసిన, ప్రమోషన్ వీడియో అనమాట. మన సామాన్స్తో మంచిగా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ అగరబత్తులు అయినా మంచిగా ఉన్నాయి, ఆరోమా లిక్విడ్స్ మంచిగా ఉన్నాయి, ప్లస్ ఐటమ్ కూడా మంచి కొత్తగా పెట్టిండు కాబట్టి మస్తు మంచిగా పెట్టిండు. ఎక్సలెంట్ అంటే మంచిగా ఉన్నాయి సామాన్ అయితే. సరే పూజా సామాన్ కావాలంటే రేణుకామాత పూజ సామాన్ పోయి ట్రై చేయరు ఒకసారి ఎట్లున్నా అనేది. మన పేరు చెప్పండి, మన ఛానల్ పేరు, వీడియో చేస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాడు. ఒకసారి అయితే ట్రై చేయండి, చూడండి. రేపు దీపావళి పూజ సామాన్ అయితే ఎక్కడ తీసుకోరి, ఇది మంచిగా ఉంటుంది ఖచ్చితంగా. ఇది నా మాట, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇలా వాటర్ పోసి ఎంత 1100 బాగా కదా, ఎట్టగా వస్తుంది సో ఇప్పుడైతే మనం అయితే శివ బుక్ అక్కడ ఉన్నాం. కొద్దిగా సామాన్ కొందాం వచ్చాం, కానీ లైట్ కూడా మంచిగానే ఉంది, కానీ ఏదైతే 1100 అట. ఎంతకు వస్తుంది ఫైనల్ గా? ఇంకో రెడీ నువ్వు చెప్పన్నా, 1100 చెప్తున్నాను, రెడీ సరే తింగ నువ్వు చెప్పింది అది ఉన్నది అట్లే. సో ఇప్పుడు మనం అయితే ఒక 10 కిలో బంతి పూలు అయితే తీసుకున్నాం. మనకైతే 30 రూపాయల కిలో అయితే ఇచ్చాడు. ఇంకో అన్న అయితే పట్టుకోవచ్చు అన్న, వేసే కవర్లు వేసి మొత్తం. సో ఇప్పుడు టైం అయితే 8 అయింది. మనం అయితే ఇంకా మళ్ళీ బతుకమ్మ కట్టుకడికి వచ్చినా, ఇంకో షాప్ల కాడ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ పటాకులు పెద్దగా అయితే అన్ని చూసినా, కానీ పెద్దగా అయితే ఎవరి దగ్గర అయితే ఏం లేవు, మామూలుగా ఉన్నాయి. సో మనం అయితే రేపు అయితే అగ్రహారం పోయి, అగ్రహారం కాడ హరిహర తపాసు దుకాణం ఉన్నది, అక్కడ అయితే పోయి చూద్దాం. ఎక్కడికైతే చూసినా కానీ మామూలుగా ఉన్నాయి. సో మనం అయితే రేపు తీసుకుందాం. ఎట్లా మరి దీపావళి కూడా రేపే కొట్టుకొద్ది స్టాక్స్ రేపు రావచ్చు కొద్దిగా, సో రేపే తీసుకుందాం. సో ఇప్పుడైతే మనం అయితే మార్కెట్కి వెళ్ళి సామాన్ తీసుకుని అయితే పూజ సామాన్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. చలో. సో ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. ఇంకా మనం ఇందాక తీసుకున్నాం కదా పూలు, ఇవైతే 10 కిలోల పూలు అనమాట. మనకైతే 30 రూపాయల కిలో ఇచ్చారు. అలాగే గుమ్మడికాయలు కూడా తెచ్చిన రేపటికైతే పూజకి అయితే మనకు కేదారేశ్వర నోములు కదా, నోములకు సంబంధించినట్టు. ఇంకా అలాగే కొద్దిగా పూజ సామాన్ తెచ్చిన. ఇంకో ఇదైతే ఒకటి అయితే రూమ్ ఫ్రెషనర్ అయితే తెచ్చిన, ఇదైతే మస్తు ఉంది. అలాగే మా నాన్న ఫోటో వేసడానికి అయితే ఒక దండ కూడా తీసుకున్నా. దాంతో పాటుగా మనకు ఒకటి సిల్వర్ మన ఎలిఫెంట్లు కనబడ్డాయి, మంచిగా ఉంటే మస్తు ఉన్నాయి. ఇవైతే మనం ఇందాక పొద్దున తీసాం కదా షాప్ ఒకటి, రేణుకామాత పూజ చేస్తారు, అందులో అయితే కనిపించినాయి. మళ్ళీ వెళ్ళి ప్రత్యేకించి స్పెషల్గా అయితే వీటి కోసం వెళ్ళి తీసుకున్నా. ఇంకో జత వచ్చేసి మనకైతే ఇది 400 500 పడ్డది, కానీ బాగుంది, చూసుకోవచ్చు. నాకు తెలిసి అది బిల్లులో వేసాడు, మినిమం 400 500 ఉంటుంది, కానీ బాగుంది. అలాగే పెనీలు తెచ్చేసిన, ఇంకో చావాలు కూడా తెచ్చేసిన, చావాలు పెనీలు. రేపు మనకు దీపావళి డ్రెస్ అన్నమాట, ఇది లుంగిన్ను కండువా. సో ఇప్పటికైతే ఇవన్నీ చేస్తున్నా. ఇంకా పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయి, ఈ కష్టాలు ఇవన్నీ చూసుకుంటూనే రేపు పెళ్లి చేసుకొని ఆలోచించి వెనక ముందు కాకుండా అగరబత్తులు తెచ్చేసినాం, మంచి అగరబత్తులట, శివశక్తి. సో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచించి అయితే పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకుంటే గిన్ని ఉంటాయి కథలు. సో ఇప్పటికైతే ఇంతే. మనమైతే ఈ వీడియోని అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం. సో అందరికైతే గుడ్ నైట్, హ్యాపీ దివాళీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్.